వచ్చేస్తారు. పోసానన్నా వెళ్ళు ఆడకెళ్ళు.
చంద్రమోహన్ రెడ్డి నాన్ లోకల్ అంట, నాది అల్లీపురం అంట. తోడేరు కాదు నీది, అల్లీపురం అన్నాడు. ఒక పని చేయమనండి ఆయన్ని. ఈయన సైదాపురంలో నాన్ లోకల్ కదా, జెడ్పీటీసీ ఎందుకు పోటీ చేసావు? ఆదాల ప్రభాకర్ రెడ్డి నాన్ లోకల్ కదా, రూరలా? ఇప్పుడు ఒక పని చేయి, ఆదాల ప్రభాకర్ రెడ్డిని, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఉదయగిరిలో మరిపాడు మండలం ఆత్మకూరుకు వస్తుంది. మేకపాటి వాళ్ళది ఉదయగిరి నేటివ్ కాదు, మేకపాటి ఆ రాజాని. అట్లే అక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి, ఆదాల ప్రభాకర్ రెడ్డికి 3 టికెట్లు క్యాన్సిల్ చేయించు అర్జెంటుగా. ఎంత గొప్ప నాయకుడే కాకానికి వద్దంటే. నేను నాన్ లోకల్ అంట, ఆయన లోకల్ అంట. నేను నాన్ లోకల్ అయితే నీ పొదలకూరు మండలానికి 25,000 ఎకరాల కండలేరు లిఫ్ట్ చేయాలా, నీ దక్షిణ కాలేజీ 10,000 ఎకరాలు చేయాలా, నీకు హాస్పిటల్ కట్టించాలా, నీకు ఐటీఐ కాలేజీ కట్టించాలా, నీకు లెమన్ గార్డెన్స్ నేను వచ్చి కట్టించాలా? అప్పుడు దాకా లోకల్ ఏం పని చేయలేదు కదా. నీ లోకల్, నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్, మీ అన్న మంత్రి, మీ నాయన సమితి ప్రెసిడెంట్, నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి. ఏదైనా ఒక పని చెప్పు, నేను చేశానని చెప్పుకోడు. అప్పుడు నేను ఒప్పుకుంటా, అల్లీపురం వెళ్ళిపోతా. నువ్వు నాకంటే ఎక్కువగా పనులు చేస్తుంటే. ఈరోజు పరిస్థితి ఏమంటానంటే, మన జీవితం ప్రజాసేవకి అంకితం, ఆయన జీవితం అవినీతికి అంకితం. ఇప్పుడు పోయేస్తాయి కదా మీరా, నేను వచ్చిన దాకా కురపిల్కల్లా, మగళ్ళూరు, వరదాపురం, మరుపూరు, ఇప్పుడు మళ్ళీ ముదిగాడు, మళ్ళీ అక్కడ ఇరువురు ఒకటని చెప్తాం. అసలు ఇంత సంపద మన నియోజకవర్గంలో ఉందని ఎవరికైనా తెలుసా? మీరు ఎప్పుడన్నా చెప్పారా? వాటరా ఆపేశాడు. అది పార్లపల్లి ఎందుకు గెలిపించారు మీరని సర్పంచ్ని ఆపేశాడు నీళ్లు. సోదరులారా, సరే అన్నీ ఒక ఎత్తు. మొత్తం మీద రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. ఆయన ఒకటే చెప్తున్నాడు, చెప్పకుండా చెప్పినవి కూడా చేయలేదండి. ఎస్, జగన్మోహన్ రెడ్డి 2024 ఆడపడుచుల్ని ఓటే అడగను, ముందు మద్యం నిషేధించిన దాకా ఓటే అడగనని చెప్పాడు. ఓటు అడగడు జగన్మోహన్ రెడ్డి. 45 ఏళ్ళకి అందరికీ పింఛన్ ఇచ్చేస్తా అన్నాడు. ఎస్, వాళ్ళని కూడా ఓటు అడగడు. అసలు ఇంకా చెప్పాడు ఆయన, కార్లో ఫోన్ ఉంది తెమ్మనండి. ఆ కరెంటు 200 యూనిట్లు అందరికీ ఫ్రీ, 200 యూనిట్లు అందరికీ ఫ్రీ. ఇటువంటి సిపిఎస్ రద్దు వారం లోపల, జాబ్ క్యాలెండర్ ఎన్ని పులివెందుల బిడ్డనని చెప్పాడు. ఎన్నికలు జరిగే నాటికి అందరేది లేకుండా చేసిన తర్వాత ఓట్లను ఉండాలని చెప్పి ప్రతి ఒక్క మాటిస్తా ఉన్నాను. 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. అడుగులకు, బలహీన వర్గాలకు, కష్టపడే వారందరికీ కూడా 45 ఏళ్ళకి పెన్షన్ చేతుగా చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాను. గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లలకి చెప్తా ఉన్నా. నా సిపిఎస్ నేను అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్న, దాని గురించి పక్కన పెట్టి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాటిస్తా ఉన్నాను. నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను. వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా. రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా, ప్రతి టీఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా. ఆ 20% కూడా పోయి పూర్తిగా 100% సొంత బియ్యం, అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి. ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ. కాంట్రాక్ట్
లో పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత ఎక్కువ మందిని గవర్నమెంట్ వెంటనే రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్నాం. మన బిడ్డ చెప్పినవి మన బుడ్డ ముంచింది. ఇంకో మాట చెప్పాడు, ప్రతి మండలానికి ఒక వృద్ధాశ్రమం పెడతా అంట, వాళ్ళకి ఒక డాక్టర్ నాడు పెట్టేస్తా అంట, ఆ ముసలోళ్ళని నేనే చూసుకుంటానని చెప్పాడు. పెట్టేశాడు కదా ప్రతి మండలానికి, అందరినీ పెట్టేశాడు. ఇట్లా జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్, చాలా ఉండే తినన్న హామీలు. అయితే ఒకటి మాత్రం కుమ్మేశాడు, ఉచిత కరెంటు ఛార్జీలు తగ్గించాడు బారేస్తాను అన్నాడు, 9 సార్లు మాత్రమే పెంచాడు బారేసేసాడు. ముందైతే 1 లక్ష, అమ్మా మీ అన్నతమ్ముళ్ళు ఎంతకు తాగారు తెలుసా? 1,25,000 కోట్లకే తాగారు. అది కూడా 1,25,000 కోట్లు డిజిటల్ ట్రాన్సాక్షన్లే. మొత్తం లోడ్లు కంటైనర్లు వేసుకుని లారీల్లో తీసుకుపోయి ఆడ దించాల, తాడేపల్లిలోనో లేకపోతే లోటస్ పాండ్లోనో. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన మన జీవితంలో చూడలేదమ్మా. ఆయన అక్కడ హోల్సేలు, ఈయన ఇక్కడ రీటైలు. ఈయనని ఇప్పుడు మళ్ళీ 4వసారి మేము ముందుకు వస్తుండా, అందరూ ఆశీర్వదించండి. నేను తలెత్తుకొని తిరిగేటట్టు చేయండి. హైదరాబాద్లో పాపనిచ్చాము, ఆడ బంధువులు స్నేహితులు, నేను ఎక్కడికి పోయినా తెలుగు వాళ్ళు, సింగపూర్ పో, మలేషియా పో, లండన్ పో, అమెరికా పో, ఎయిర్పోర్ట్లోనే బెంగళూరు పోండి, చెన్నైకి పోండి, ఎయిర్పోర్ట్లోనే తెలుగు వాడు అనేవాడు ఉంటే ముందు వచ్చేసేసి హక్ చేసుకొని ఫోటోలు తీసుకొని పోతారు. బట్ ఏమనుకుంటారు, ఎందుకే ఇతను ఇప్పటికి 4 సార్లు ఓడిపోయినాడు, ఎందుకు ఆ సర్వేపల్లి నమ్ముకొని అంట. గొప్ప ఆయన ముస్లిం సోదరులు చందాలు వేసుకొని కట్టించుకున్నారు, మేము అధికారంలో అయినా మీకు ఇస్తాం. ఓకే, వాళ్ళు సొంత డబ్బులతో కట్టించుకున్నారు. అదేదో ఆ అమౌంట్ ఎంత అయిందో అది నేను ఇదే విధంగా మీకు సాయం చేస్తాను, ఇబ్బంది లేదు. పార్లపల్లి భూమి అంతా 22ఏనా? వెరీ గుడ్. లోన్లు కూడా రావడం, మరిపల్లి కూడా పర్లే, ఒకటనే ఉంది. కానీ అందరూ ఓపిక పట్టండి. ఏప్రిల్ 4తో ఆయన కథలకి ఆట కట్టించి రైతులకి న్యాయం చేస్తాం. అక్కడ కాంపెన్సేషన్, ఆ రోడ్డు కూడా కాంపెన్సేషను ఎకరాకి 5 లక్షలు ఇస్తున్నారంట. ఎంత ఘోరం! వాటన్నిటిని పరిష్కారం చేస్తాం. నమస్కారం, అందరికీ నమస్కారం.